యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణం మరలా మనం చదువుకుందాం అందరం. సమూయేలు 2:26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. సామెతలు 24:30 నుండి 32 వరకు కలిసి చదువుకుందాం. సామెతలు 24:30 నుండి 32. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. సాల్. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ తాను అందనంత ఎత్తుకు ఎదుగుతున్నట్టుగా కనబడుతున్నాడు. దాని గల కారణమును మనము చూస్తున్నాం. సామెతలు 24:30 నుండి 32 వరకు. మరి ముఖ్యంగా చివరి మాటలు. దాన్ని చూచాడు, దాన్ని కనిపెట్టాడు, యోచన చేసి ప్రతి దాని విషయములో బుద్ధి కలిగి ప్రవర్తించటానికి తనను తానుగా జీవితాన్ని అర్పించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇదే ఒక మానవుని జీవితం యొక్క అసలైనటువంటి యొక్క జీవితం. ప్రపంచములో బుద్ధి కలిగి జీవించేవారు ఉన్నారు, బుద్ధి లేకుండా జీవించేవారు ఉన్నారు. ఒకవేళ ప్రజలు అనుకోవచ్చు, నేను బుద్ధి లేకుండా లేను, నేను బుద్ధి కలిగే ఉన్నాను, నేను చీకటిలో ఏమి నడవట్లేదు, నేను వెలుగులోనే నడుస్తున్నాను, నా కళ్ళెం పోలేదు, నాకు కళ్ళు ఉన్నాయి అని తమ్మును తాముగా అనుకుంటూ భ్రమపడి వెళ్ళిపోతున్న తరమున్నది. యెషయా 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. మొదట 21వ వచనం చదువుదాం. 5:21. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొనువానికి శ్రమ. గమనించాల పదాలు. ఈనాడు యవనస్తులు తమ దృష్టికి తాము జ్ఞానులము అనుకుంటున్నారు. తమ దృష్టికి తాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నారు. తమ దృష్టికి తాము చాలా నేర్చుకున్నామని అనుకుంటున్నారు. రెండో భాగముగా తమ ఎన్నికలో తాము అనుకుంటున్నారు. ఏమని? బుద్ధిమంతులమని తలంచుకొనుచున్నారు. ఈ ఇద్దరికి ఏంటిదంట? శ్రమ. అంటే ఇది ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి.
తమ దృష్టికి తాము జ్ఞానులమనుకొని తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులమని అనుకుంటూ పోతున్నప్పుడు వారికి శ్రమ అన్నాడు. అవును, వారి అంత్యమ యొక్క స్థితి ఏంటిదంటే నిత్య నరకం. ఈ ప్రపంచంలో చాలామంది పరిస్థితి ఇదే. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. రోమీ రాసిన పత్రిక 1:21 నుంచి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయమాయను, తాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులు. గమనించాల పదాలు. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోతున్నారు. ఈనాడు యువతరం ఎందుకు దేవుని గురించి అంత పట్టింపు లేకుండా ఉంటున్నారు? ఈనాడు యువతరం ఎందుకు లోబడలేకపోతున్నారు? ఎన్నిసార్లు చెప్తున్నా కూడా అలాగనే కఠినముగా వారి జీవితాలు ఉంటున్నారు. ఎందుకు తెలుసా? మాకంతా తెలుసు. మీరేం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పేసి వెళ్ళిపోండి అంతే. ఏది చేయాలో మాకు తెలుసు. ఇలాగ అనుకునేవాడు ఎప్పుడు కూడా వెర్రోడే. వాడికంటే వెర్రోడు, పిచ్చోడు, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు ఇంకెవడు ఉండడు. ఎందుకంటే నాకు ఈ పరిస్థితులలో సోక్రటిస్ గుర్తుకొస్తాడు. ఇప్పుడు మీరు బయటికి ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు కొనుక్కోండి. సోక్రటీస్ యొక్క లైఫ్ హిస్టరీ ఒకటి ఉంటుంది, బుక్ తెలుగులో ఉంది. తీసుకొని చదువుకోండి. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఈ ముగ్గురు గురించి ఒక బుక్ ప్రింట్ అయి ఉంది, తెలుగులోనే ఉంది. సోక్రటీస్ యొక్క లైఫ్ను గురించి చదవండి. కొన్ని చదవటం అవసరం, అది అందుకొని నేను చెప్తాను. సోక్రటీస్ అంటే అతను ఏమి దేవుణ్ణి తెలుసుకున్నవాడేం కాదు, కానీ లోకస్తుడు అయినప్పటికీ అతడు కూడా దేవుని సృష్టే, అతను కూడా దేవుని యొక్క బిడ్డే. ప్రపంచంలో పుట్టిన పోతే మనుషుడు కూడా కనుక దేవుని బిడ్డలే, కాకపోతే దేవునికి అట్ట దూరంగా అయ్యాడంతే. సోక్రటీస్ నేర్చుకున్నది ఏదో తెలుసా? నాకేమీ తెలియదని నాకు తెలుసు అని అంటాడు ఆయన. చనిపోయేప్పటికి కూడా చెప్పిన మాట అదే. నేను ఏం తెలుసుకున్నానంటే నాకు ఏమీ తెలియదని నేను తెలుసుకున్నాను అంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యవనస్తులుగా మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోరండి. నాకు అన్నీ తెలుసు, నాకు నేర్చుకోవాల్సింది ఇంకేమీ లేదు, మీరు చెప్పాల్సింది ఏమీ లేదు అని ఎప్పుడైనా మీరు ఫీలింగ్ వస్తున్నట్లయితే మీ దృష్టికి మీరే బుద్ధి లేని వాళ్ళు అవుతారు. చివరికి మీ జీవితం అంధకారమైన పరిస్థితులలో చిక్కుకొని పోయి భయంకరమైన స్థితులలో చిక్కుకొని పోతుంది. అక్కడ రాయబడిన మాట రోమీ రాసిన పత్రిక మనం చదువుకున్న భాగంలో 1:21-22 చదివాం. 23 కూడా చూద్దాం. ఎవరు వారు? జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైన వారు. వారట అక్షయుడగు. గమనించాలి, అక్షయుడంటే అన్నిటికంతే నోరు మూసుకొని మౌనంగా ఉంటుంది. అక్షయుడంటే ఏంటిది? క్షయము కానివాడు, లయము కానివాడు. అంటే ఇక దానికి ఏమాత్రమే కానీ నాశనము లేదు. అది గుర్తుపెట్టుకోండి. అక్షయుడు అంటే క్షయము కానివాడు, లయము కానివాడు, నాశనము కానివాడు. చదువుదాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు
పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా ఏం చేశారు? ఇది జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోయిన వారి యొక్క పరిస్థితుల గురించి చెప్తున్నాడు. వారు ఎలాగ బుద్ధిహీనులైపోయినారంటే అక్షయమైనటువంటి యొక్క దేవుని యొక్క మహిమా స్వరూపుడైన దేవుడిని క్షయమైపోయే వాటి రూపములోనికి ఏం చేశాడు? మార్చేసేసాడు మనుష్యుడు. దానిని పట్టుకొని మనుష్యుడు మహిమా స్వరూపి అయిన దేవుడు అని వర్ణిస్తున్నాడు. మరిటి మనుష్యుణ్ణి బుద్ధి లేనివాడు అనకుండా బుద్ధి గలవాడని అంటాడు దేవుడు. మనిషే. ఇప్పుడు మీరు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు రోడ్డు సెంటర్లో కొన్ని బొమ్మలు కనబడతాయి. ఎన్టీఆర్ బొమ్మ ఒకటి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఒకటి, ఇంకా నెహ్రూ గారి బొమ్మ ఒకటి, అలాగా అంబేద్కర్ బొమ్మ ఒకటి, గాంధీ గారి బొమ్మలు కనబడతాయి. బొమ్మ అంటే అర్థమైంది, దాంట్లో జీవము లేదు. కాకపోతే ఆయన ఆకారములో నిర్మించబడిన ఒక ఆకారం అంతేది. మరి జ్ఞానము కలిగి చెప్పుకుంటున్న మనము జ్ఞానము లేని వారిగా, బుద్ధి లేని వారిగా అయిపోతున్నామంటే కాదా ఇవన్న మన జీవిత యాత్రలో? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినాలలో ఎక్కడ చూస్తున్నా కూడా క్రైస్తవులలో కూడా కనుక యేసు ప్రభు ఫోటో, మరియమ్మ ఫోటో, ఇంకేమేమి ఫోటోలు ఉంటున్నాయో నాకు తెలియదు. అవేంటివి? బొమ్మలు, చిత్రకారుడు గీసిన చిత్రం. అది ఆ చిత్రము దేవుడు కాదు. దేవుడు ఎట్లా అవుతాడు? అది మహిమాస్వరూపి అయిన అక్షయుడగు దేవుడు ఆయన. సో తమ దృష్టికి తాము జ్ఞానులం అనుకుంటున్నారు. తమ ఆలోచనను బట్టి తాము బుద్ధిమంతులం అనుకుని వారికి ఏంటిదట? దాని పై వచ్చిన కూడా చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం నుంచి వచ్చాము ఇటు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21 చదివాం కదా, ఇప్పుడు 20 చదువుదాం. ఈ లోకములో ప్రజలు ఎలాగున్నారు చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదునియు ఎంచుకొని వారికి. చూసారా? తమ దృష్టికి తాము జ్ఞానులం అనుకుంటూ, తమ ఆలోచనలకు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులం అనుకొనుచు, అక్షయుడగు దేవుని యొక్క మహిమను తెలిసి ఉండి కూడా జ్ఞానము కలిగిన వారే బుద్ధిహీనులైపోతున్న వారు చేస్తున్నట్టు యొక్క వారి ఆలోచన చూడండి. కీడేమన్నా మేలు అనుకుంటారట, మేలునేమన్నా కీడు అనుకుంటారట. తర్వాత ఏమన్నాడు? వెలుగు చీకటని, చీకటి వెలుగని అనుకుంటారు. మూడవది చేదు తీపి అనుకుంటారట, తీపిని. మరి వీరిని ఏమన్నా బుద్ధి లేనాడు అనుకోండి, ఇంకేమంటారు చెప్పండి? బుద్ధి లేనాడు అనుకోండి, బుద్ధి కలిగినాడు అంటాడు దేవుడు. ఈ రాత్రి దేవుని యొక్క మందిరములో కూర్చున్న మనం మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగొచ్చు, దేవుని సన్నిధిలో ఉండి అభివృద్ధి చెందుతూ మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు. కారణం అతడు ప్రతి దాని విషయంలో ఏది సరి అయినదా, ఏది సరైనదా కాదా అని పరిశీలన చేసుకుంటూ బుద్ధి కలిగి తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకుంటున్నాడు. ఇది బుద్ధి కలిగిన ప్రతి యవ్వనస్తుడు
చనిపోయేంత వరకు చేసే ప్రతి మనుషుడు చేసే చక్కని పని. ఎప్పటికప్పుడు దావీదు ఒక మాట అంటాడు. రండి, కీర్తన 100 తన జీవితంలో చనిపోయేంత వరకు దేవుని దగ్గర ఎలాగుంటూ వచ్చాడో చూడండి. 143 కీర్తన మొదటిదిగా 6వ వచనం మొదట్లో చదువుదాం. నీ తట్టు నా చేతులు, గమనించాలి ఆ పదాలు. మనము జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు, మన చేతులను ఎత్తవలసినది, చాపవలసినది లోకములో ఉన్న మనుషుల వైపు కాదు. దావీదు తన చనిపోయేంత వరకు తన చిన్నాటి నుంచి ఎరిగిన సత్యం, తన చేతులను ఎప్పుడు కూడా దేవుని తట్టు తిప్పటం నేర్చుకున్నాడు. దేవుని తట్టు తిప్పడం అంటే అర్థమైంది. చేతులు చాచటం అంటే అసలు అర్థమేం చెప్పండి. చేతులు చాచటం అంటే అర్థం ఏంటిదని అడుగుతున్నా. ఎందుకు చేతులు చాపుతారు? నువ్వు ఏదో ఒక అవసరతలో ఉన్నావు, వెళ్ళి అమ్మనో నాన్నో టీచర్నో లెక్చరర్నో ప్రొఫెసర్నో నీకంటే పై వాళ్ళనో చేతులు చాచి అడుగుతావు. సో ఏదో అవసరతలో ఉన్నావు. దావీదు తన జీవితంలో, ఒంటరి జీవితంలో కానీ కుటుంబస్థ జీవితంలో కానీ, తాను రాజుగా చేయబడిన తర్వాత కానీ, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ తన చేతులను మనుషుల వైపు ఎప్పుడు తిప్పలేదు. తన చేతులను దేవుని తట్టు ఎప్పుడు తిప్పుకుంటూ ఉండేవాడు. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయము చేయడు. దేవుడు ఎప్పుడు ఎవరికి కూడా మేలే చేస్తాడే కానీ హాని ఎప్పుడు చేయడు. చూడండి, అక్కడే ఉంది ఒక మాట. అక్కడే 145 అధ్యాయం కీర్తన 145 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం. యెహోవా అందరికీ చాలు. కొందరికి ఉపకారి కాదు దేవుడు, అందరికీ ఉపకారం ఆయన. అవు లోకములో చెడిపోయిన వాడికి, మంచివాడికి, చెడ్డవాడికి, మంచివాడికి, చదువుకున్నవాడికి, లేనివాడికి, స్త్రీకి, పురుషుడికి అందరికీ మేలు చేసేవాడే ఆయన. అందరికీ ఉపకారే. ఆయన అందరికీ ఉపకారం చేయకపోతే ఈరోజు భూమి మీద ఏ మనుషుడు ఉండేవాడు కాదు. దాని ఉదాహరణ ఒకటే ఉదాహరణ. మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద దేవుడు తన సూర్యుని యొక్క వెలుగును ఏం చేస్తున్నాడు? ప్రసరింప చేస్తున్నాడు. వర్షాన్ని అందరికీ ఇస్తున్నాడు, గాలిని అందరికి ఇస్తున్నాడు, మంచి నీళ్లను అందరికి ఇస్తున్నాడు, తిండిని అందరికీ. ఈ జీవిత యాత్రలో భూమి మీద బ్రతుకుట కొరకైనా కావలసిన ప్రతి దానిని ప్రతి మనుషునికి అందుబాటులో ఈ భూమి మీద దేవుడు ఉంచాడు. అక్కడే ఉంది 145 అధ్యాయంలోనే ఒక మాట. రెండు చదువుదాం. వచనము 15-16 చదువుకుందామా? 15-16 చదువుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు. గమనించాల పదాలు. సర్వజీవుల కన్నులు, పైన ఆకాశములు ఎగిరే పక్షులే కానివ్వండి,
సముద్రములో ఉండే జలచరములే కానివ్వండి, అరణ్యములో తిరిగే ప్రాణులే కానివ్వండి, నేల మీద తిరిగే ప్రాకు పురుగులే కానివ్వండి, సర్వజీవుల యొక్క కన్నులు ఆయన వైపు చూస్తున్నాయట. ఎందుకంటే ఆయనే ఈ సర్వజీవులకు ఏం చేసేవాడు? ఆహారమును. కనుక తగిన కాలమున నీవు వాడికి ఏం చేస్తున్నావు? ఆహారం ఇస్తున్నావు. అవు మనుష్యుడు ఎప్పుడైనా మోసం చేస్తాడేమో కానీ దేవుడు ఎప్పుడు మోసం చేయడు. మనుషుడు ఎప్పుడైనా సరే ఉపకారం చేయకుండా మానుకుంటాడేమో కానీ దేవుడు ఎప్పుడు ఉపకారం చేయకుండా మానడు. ఈ రాత్రికాల సమయంలో యవనస్తులారా, అందుకొని దావీదు 143వ కీర్తనలో నీ తట్టు నా చేతులను చాపుచున్నానని ఇంకో మాట అన్నాడు. కిందకు వచ్చేసరికి అది కూడా చదువుదాం రండి. 143 చదువుదాం. 8వ వచనము చివరి లైన్ చదువుదాం. 8వ వచనము చివరి లైన్. నేను నడవవలసిన మార్గము నాకు చాలు. ప్రతిరోజు నేను నడవవలసిన మార్గం నాకు తెలియచ్చే. నా అమ్మ నన్ను మిస్గైడ్ చేయొచ్చు, నా నాన్న నన్ను మిస్గైడ్ చేయొచ్చు, నా ప్రొఫెసర్, నా టీచర్, నా లెక్చరర్, నా గైడ్ నన్ను మిస్గైడ్ చేయొచ్చు, మిస్గైడ్ చేస్తాడు. యెషయా గ్రంథంలో చూడండి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అసలు రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం అందరం. 16వ వచనం మొదటి లైనే చదువుదాం. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు. చాలు. ఈ లోకములో ఉన్న నాయకులు మేము మిమ్మలను బాగు చేస్తాం, మిమ్మలను అభివృద్ధి పరుస్తాం, మిమ్మలను ఉన్నతముగా తీర్చిదిద్దుతాం, మాకొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పే అనేకులు నాయకులు. ఇక రాయబడిన పదం, వారు మానవ జీవితాన్ని త్రోవ తప్పిస్తున్నారు. త్రోవ తప్పించటానికి మన పైన ఉన్న నాయకులు హేతువులైపోతున్నారు, కారణమైపోతున్నారు. కాబట్టి యవనస్తులారా, ఈ లోకములో ఉన్న నాయకులను, మీకంటే పైవారిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. అందుకని 118వ అధ్యాయం 8-9 వచనాలు లాగా రాయబడింది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఊరకని చెప్పలేదు దావీదు, ఊరికని చెప్పలేదు దావీదు. యవనస్తులారా, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్త, జాగ్రత్త. మీ భవిష్యత్తు ప్రణాళికను దేవుడి మీద వేసి ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా గైడ్ చేయబడండి. సరైన విధముగా నడిపించబడకపోతే చాలా ప్రమాదం ఉన్నది. నేను అందుకొని చాలాసార్లు మందిరంలో చెప్తున్నాను, మీ చదువుల మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టవద్దు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టవద్దు. సాధ్యమైనంత వరకు సాధారణమైన యొక్క చదువు చదవటానికి మీరు చేరండి, ప్రార్థన చేసుకోండి, దేవుడి మీద ఆధారపడండి, దేవుడి కొరకే బ్రతకండి. దేవుడే మీ జీవితంలో గొప్పగా కార్యం చేస్తాడు. మన దగ్గరికి వచ్చిన సుధాకర్ తెలుసుగా, నాతో పాటు వచ్చాడు. అక్కడ యవనస్తుల కూడికి కూడా పిలిపించాను.
వాళ్ళ కొడుక్కట గవర్నమెంట్ స్కూల్ అని చదివించింది. ఇద్దరు కొడుకు గవర్నమెంట్ స్కూల్లో అని. 10వ తరగతిలో 579 వచ్చినాయంట. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా రాలేదు కదా మీకు, డబ్బులు కొట్టించుకొని వాడి చేత కదా, డబ్బులు వాడికి ఇచ్చుకొని ఏం చేస్తున్నారు మీరు? కాకపోతే కొంచెం ఏంటంటే ఇంగ్లీష్ ఒకటి వస్తుంది అంతే మీకు అక్కడ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే పెద్దవాళ్ళు కూడా అట్లానే ఉండైపోయినారండి. మీ తప్పు కాదు, అది మీ తప్పు కాదు, పెద్దవాళ్ళది కూడా తప్పు అది. కానీ 576, 579 మార్కులు వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్ అని చదివించింది. దేవుని యందు భయభక్తులు కలిగి మొట్టమొదటగా దేవుని భయం కలిగి నేర్చుకోవటం ప్రయత్నం చేయండి. తగినంతగా జాగ్రత్తగా, ఎంత తక్కువ బడ్జెట్లో చదువుకోగలిగితే అంత చదువు. ఎందుకంటే భవిష్యత్తు మీరు అనుకున్నంత లేదు. అందుకని చెప్తున్నాను, అది కూడా ఒక కారణం. మీకు పదే చెప్తున్నాను, మీరు అనుకున్నంత భవిష్యత్తు లేదు, అది నేను చెప్తున్నాను. దీనికి 100% నేను గ్యారంటీగా రాసివ్వగలను. ప్రభు యొక్క రాకడ మన కాలములో స్పష్టంగా మనము చూడబోతున్నాం. ఇక్కడికి వచ్చిన కూర్చున్న వాళ్ళలో ఎవరు విడిచిపెట్టబడతారో నాకు తెలియదు. ఆ రోజు నువ్వే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావేమో, గుండెలు బాదుకుంటూ. గుర్తుపెట్టుకో. అయ్యో, ఎన్నోసార్లు యవనస్తుల కూడికి వెళ్ళాను, ఎన్నోసార్లు బ్రదర్ వాక్యం చెబుతూ వచ్చాడు, ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు, నా దృష్టికి నేను జ్ఞానుని అనుకుంటూ, బుద్ధి కలిగినాను అనుకుంటూ, వాడిని అనుకుంటూ, కనీసం మారు మనసు కూడా పొందకుండా నా జీవితంలో వెళ్ళిపోతూ వచ్చానని రేపు ఏడిస్తే దానికి నేను బాధ్యుని కాదు. రేపు లబోదీపమని ఏడిస్తే దానికి నేను బాధ్యుని కాదు. అయితే ప్రత్యక్షంగా చూడబోతుంది ఈనాడు సమాజం, లోకం, సంఘం చూడబోతుంది. దాని కొరకే ప్రపంచంలో పరిస్థితులు చాలా శరవేగముగా ముంచుకొని వస్తున్నాయి. ఏ క్షణమైనా జరగవచ్చది. అయితే ఫలానా రోజు వస్తానని మాత్రం దేవుడు చెప్పాల. కాకపోతే ఆయన రాకడకు సూచనలు మాత్రం ఏం చేశాడు దేవుడు చెప్పాడు. ఇలాగ ఉంటుంది. అందులో ప్రాముఖ్యంగా లోతు దినాలలో ఎలాగుంటుందో, నోవహు దినాలలో ఎలాగుంటుందో, అంత్య దినాలలో కూడా అలాగుంటుంది. ఎక్కడ చూస్తున్నా అక్రమం, పాపం, యవనస్తుల మధ్యలో, పెళ్లి చేసుకుని వారి మధ్యలో, పెద్దవాళ్ళ మధ్యలో అక్రమం టాప్ పొజిషన్లో ఉంది. భారతదేశంలో కూడా అక్రమం చేసే దేశాలలో, దౌర్భాగ్యకరమైన దేశాలలో చాలా టాప్ మోస్ట్ ర్యాంకులో ఉంది భారతదేశం. అలాంటి యొక్క దేశములో, వాతావరణములో మనం కూడా బ్రతుకుతున్నాం. మనకింకా దేవుని వాక్యం అందుబాటులో ఉండి చెప్పబడుతూ ఉన్నది. ప్రపంచంలో అనేకులు, మన కుటుంబాలలోనే, మన ఇంటి ప్రక్కన ఉన్న యవనస్తులు ఎంతోమంది దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లెక్క లేకుండా తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుంటూ, తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులు అనుకుంటూ వెళ్ళిపోతూ శ్రమలకుండా పోవటానికి ప్రజలు రెడీగా ఉన్నారు. జాగ్రత్త, మన పైన ఉన్న నాయకులు మనల్ని త్రోవ తప్పించేవారు ఉన్నారు. కాబట్టి దావీదుకు వలె, అయ్యా నీ సన్నిధిలో నేను నడుచుకొనవలసిన మార్గాన్ని నాకేం చేయి, బోధించు. నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నా. అక్కడ ప్రార్థన చేసుకోండి చదువుకునే ముందు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోండి, నేను ఎటు వెళ్ళాలి. 10th అయిన తర్వాత ఒక ఇంటర్మీడియటే కాదు, రకరకాల డిఫరెన్షియేట్ నీకు కోర్సెస్ ఉన్నాయి.
ఇంటర్ అయిన తర్వాత రకరకాల యొక్క విధానాలుగా వెళ్ళచ్చు. ప్రార్థన చేసుకోండి. నేను చేసుకునే ప్రార్థన అదే, ప్రభువా నేను ముందుకెళ్తున్నాను, నీ చిత్తమైతే నాకు తెలియదు, ఒకటి మాత్రం నీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నా, నేను వెళుతున్న మార్గం అది నీ చిత్తమ కాకపోతే ఆ పనిలో ఆటంకపరచు, నాకు అదే గుర్తు అని ప్రార్థన చేసుకుంటా. లేకపోతే నేను వెళ్తున్నట్టు నీ యొక్క పరిస్థితులలో ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతుంటే ఇదే నీ చిత్తం అనుకొని నీ మీద ఆధారపడతాను. అలాగ నా జీవితాన్ని నడిపిస్తూ వచ్చాడు. నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర డిమాండ్ ఎప్పుడు చేయలేదు, దేన్ని డిమాండ్ చేయలేదు. ఇదే చేయి నా జీవితంలో, ఇదే చదవాలి, నేను ఇలాగనే ఉండాలి, ఇలాగనే పెళ్లి చేసుకోవాలి, ఇలాగనే జీవించాలని నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు దేవుని దగ్గర. ఎందుకంటే నా జీవితం యొక్క భవిష్యత్తు నాకంటే, నా తల్లిదండ్రుల కంటే, నా దేవుడికి బాగా. ఎందుకంటే నన్ను నా తల్లి గర్భములో నిర్మించింది ఆయన, నా తల్లి కాదు, నా తండ్రి కాదు. వారు చేయవలసిన పని వారు చేశారు. ఆ ప్రారంభ దినము నుంచి, తల్లి గర్భము నుంచి బయటపడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు, ఇది 59వ సంవత్సరం, నాకు 2 మాసాలు అయిపోయినాయి, 3వ మాసములో ప్రవేశించాను. అలాగనుకొని నేను ఏదో గొప్పవాడిని చెప్పట్లేదు, నేను చేసుకునే ప్రార్థన అదే, ప్రభు నీ చిత్తమునకు విరుద్ధంగా నేను ప్రయాణం చేసి నేను బాగుపడేది ఏమీ లేదు. ఒకవేళ బాగుపడినట్టుగా కనబడవచ్చు, నాకు కనబడవచ్చు, అయినను అది నా జీవితానికి భవిష్యత్తులో ప్రమాదమే. అవును. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తా, నా విషయంలో దేవుడి యొక్క ఉద్దేశం పెళ్లి చేసుకోకూడదు అని. ఇప్పుడు నేను బలవంతంగా దేవుడి యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకుంటే దేవుడని అడ్డపడతాడా? ఉదాహరణకు మీకు చెప్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకొని చేసుకున్నాను అనుకో, దేవుడని అడ్డపడతాడా? అడ్డపడాడు. చేతులు ఇట్లా కట్టుకుంటాడు, మౌనం అయిపోతాడు, అంతే. వెళ్ళు అని చూస్తూ ఉంటాడు. ఇక ఒకటి తర్వాత ఒకటి దెబ్బలు తగులుతుంటే దేవుడు నన్ను చూసి బాధపడతాడు, దుఃఖపడతాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు. యవనస్తులారా జాగ్రత్త. నా ఆశ ఒకటే, మీరందరూ కూడా ఆ కడబోర శబ్దం వినినప్పుడు, ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఈ లోకములో ఉన్న మనుషులు అక్షయ దేహముతో ఏమైపోతారట? చదువుదా మొదటి కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము చదువుదాం. 51 నుంచి చదువుదామా? 51 నుంచి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు, మృతులేమన్నా అక్షయమైన దేహముతో లెగుస్తారు సమాధుల నుంచి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనమేమైనా ఈ మట్టి దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టి మహిమ దేహముతో మనం ఏమవుతాము? క్షణములో మార్పు చెంది వెళ్ళిపోతాం.
ఇది క్షణములో జరుగుతుంది, ఒక రెప్పపాటు అన్నాడు. ఆ రోజు ఇక్కడ కొద్దిమంది విడిచిపెట్టబడకూడదనే ఆశ. నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకుంటున్న ఆలోచన కంటే ఆ రోజు నేను ఎత్తబడతానా విడిచిపెట్టబడతానా అనేది ప్రతి దినం నీ అంతరంగములో ధ్యాసతోటి అభ్యాసం చేసుకుంటూ ధ్యానం చేసుకో. ఈ రాత్రి దేవుడు వస్తే, ఈ తెల్లవారి వస్తే, ఈ మధ్యాహ్నం వస్తే, ఈ సాయంకాలం వస్తే నేను రెడీనా? ఎవరు రెడీనా? నేను నీ చదువులో పడిపోయి, నీ కోరికలలో పడిపోయి, నీ అలంకరణలో పడిపోయి, నీ ప్యాషన్లో పడిపోయి, నీ తిండిలో పడిపోయి, నీ బట్టల మోజులో పడిపోయి. చూడండి, వీబీఎస్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? చాలామంది రాలా. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం? యవనస్తులారా, జాగ్రత్త. లేకపోతే విడిచిపెట్టబడి పతనమైపోవటానికి ఆస్కారం ఉన్నది. సో పరిశుద్ధమైన గ్రంథములో భక్తుడైన సమూయేలు తాను యోచించి కనిపెట్టి ఆలోచిస్తూ బుద్ధి తెచ్చుకుంటూ ప్రతి విషయములు వెళ్తున్నాడు. ఈరోజు ఒక మాట నేను కేంద్రీకరించాలనుకున్నాను, ఆ దగ్గరకు వచ్చరికి ఇదంతా చెప్తూ వచ్చినాను. అసలు అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథము ఇందాక 9వ అధ్యాయం చదువుకున్నాం కదా, అక్కడ ఒక మాట ఉంటుంది. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం అందరం చదువుకుందాం. 13వ వచనం చదువుకుందాం అందరం. 13. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. చాలు, ఆ పదం, ఆ ఒక్కలైనే. జనులు ఎలా తయారైపోయినారంటే, ఆ జనులనట దేవుడు కొడుతున్నాడట. ఎందుకు? ఆయన తట్టు తిరగటానికి. ఆయన తట్టు త్రిప్పుకోవటానికి దేవుడు ఆయా సందర్భాలలో ఆయా రకాలుగా కొడుతున్నాడట. కొడుతున్నా కూడా యవనస్తులు ఏం చేయట్లేదట? దేవుని తట్టు తిరగటలేదు. దేవుని వైపు తిరగాలన్న ఆసక్తి రావట్లే వాళ్ళకి. యవనస్తులారా, ఇక్కడ కూర్చున్న మీరు మీ జీవితంలో ఎన్నెన్ని మీకు ఎదిరింపులు వస్తున్నాయి. ఒక్కసారి అవి కొట్టడం అంటే అవే. మీ చదువులో, మీ ఆరోగ్య విషయంలో, మీ యొక్క జీవితాన్ని గురించిన ఆలోచన విషయంలో ఎన్నో ఎదిరింపులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి. అవి ఎందుకో తెలుసా? మీరు పాఠం నేర్చుకుంటారేమోనని, ఆయన వైపు తిరుగుతారేమోనని ఆయన అలాగా మన జీవితంలో కొడుతుంటాడు, హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు దెబ్బలు కూడా కొడతాడు, కాళ్ళు ఎరగొడతాడు, చేతులు ఎరగొడతాడు, తలకాయ కరెక్ట్ నీ యొక్క బొప్పి కట్టేట్టు కొడతాడు, మాడు మీద కొడతాడు, శరీరము లోపల కూడా పెడతాడు రోగం, శరీరము బయట కూడా పెడతాడు రోగం. చెప్పాను మీకు ఒకసారి, నేను చక్కటి అమ్మాయి నేను పరిచరకు వెళ్ళాను, ఒక గ్రామానికి, ఒక పరిచరకు వెళ్ళాను.
అయిపోయింది, మీటింగ్ అంతా అయిపోయింది. సరే, భోజనానికి బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చున్నారు. ఇక నన్ను లోపలికి ఆహ్వానించారు. అక్కడ కొంతమంది కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను. ఇంకా వడ్డించలేదు. నేను అలా కూర్చొని మాట్లాడుతున్నాను. జాగ్రత్త వినండి. మాట్లాడుతుంటే ఇద్దరు యవనస్తురాళ్ళు దాదాపుగా నా హైట్ ఉంటారు, నాకన్నా కొంచెం. నీకు కూడి లేకుండా చేస్తున్నాడు, అయినా బుద్ధి రావట్లేదు కదా మనకు కూడా యవనస్తులకి. ఆయన తట్టు తిరగటానికి ఇష్టపడట్లేదు కదూ, యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడట్లేదు కాదు మన జీవితంలో. జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించండి. ప్రాణం తీలా, ఇంకా పళ్ళు రాలగొట్టాడు, ఆహారం లేకుండా చేశాడు. నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత వచనం 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఒక పట్టణము మీద కురిపించి మరొక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షములోని చోటు ఎండిపోయిను. 2-3 పట్టణముల వాళ్ళు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయిను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదో యెహోవా. రెండోది ఏం చేశాడంట మళ్ళీ? ఒక చోట వర్షం కురిపించాడంట, ఒక చోట వర్షం లేదంట. ఒక చోట నీ యొక్క నీళ్లు లేవంట, ఒక చోట త్రాగటానికి నీళ్ళు లేవంట. నీళ్లు ఉన్న చోటకి అందరూ వెళ్ళేసరికి ఆ నీళ్లు అందరికి చాలకన్నా పోయిందంట. అయినను దేవుని తట్టు తిరిగిన వాళ్ళు. నిన్న డిక్లరేషన్ వచ్చింది తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు, దాదాపుగా ఒక 7 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. యేసు ప్రభును నమ్ముకుంటే ఎస్సీ ఎస్టీ హోదా క్యాన్సిల్. నిన్న డిక్లరేషన్ వచ్చింది. మీరు యేసు ప్రభు నమ్ముకుంటారు, ఎస్సీ ఎస్టీలుగా ఉంటారు, ఇక తేల్చుకోవాల్సిన రోజు వచ్చింది. నా మాట కాదు, నిన్న న్యూస్ అది. హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిక్లేర్ చేసింది. రాబోయే రోజులలో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే నీకు ఎస్సీ హోదా, అంటే ఉదాహరణకి చెప్తున్నా, మీ ఇంటికి కరెంటు ఫ్రీ ఉంది ఇప్పుడు, అంతేనా? రేపు కరెంటు ఫ్రీ రాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఉంటామా ఇటు ఉంటామా అటు ఉంటామా తేలే రోజు వచ్చింది, నిన్నే వచ్చింది. కానీ హైకోర్టు డిక్లరేషన్ చేసింది. రేపు సర్టిఫికెట్లో ఇది పెట్టుకొని నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్నానంటే జుట్టు పట్టుకొని ఆలాడదెత్తారు అక్కడ తీసుకెళ్ళి. ఏం చేస్తారు చూడండి ఇక రాబోయే రోజులలో. మీకు ఉదాహరణగా చెప్పా. కనుక ఎస్సీస్కి అయితేనే మీ ఇంటికి ఇన్ని యూనిట్ల వరకు ఫ్రీ అని ఉంది. రేపు యేసు ప్రభు నమ్ముకుంటే ఎస్సీస్గా ఏం చేస్తారు? మిమ్మల్ని తీసేస్తారు, బీసీసీలోకి వచ్చేసేస్తారు. కాబట్టి మీకు గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్స్ కానీ రాయితీలు కానీ ఏమీ కూడా మీకు ఉండవు. తీర్మానం చేసుకోవాల్సిన రోజు దగ్గరికి వచ్చింది. మీ సర్టిఫికెట్లు ఏం చేస్తారో, యేసు ప్రభు నమ్ముకుంటారో లేకపోతే ఇస్కరియోతులాగా యేసు ప్రభుని అమ్ముకుంటారో దగ్గరకు వచ్చింది. మీ భవిష్యత్తును తేల్చబోయే రోజు దగ్గరకు వచ్చింది. మీ సర్టిఫికెట్లను చూసి వెంటాడి చర్చిలకు వచ్చి చూడబోతున్నారు. నీ ఉద్యోగంలో ఉంటే నీ ఉద్యోగం సర్టిఫికెట్కి వెరిఫై చేస్తారు. ఎస్, జరగబోతున్నాయి ఇవన్నీ. భయపెట్టడానికి చెప్పట్లా మిమ్మలను. దేవుడు కొరకే బ్రతుకుతావా, లోకము కొరకే బ్రతుకుతావా తేల్చుకోవాల్సిన రోజులు వచ్చాయి. అందుకని చెప్తుంది, మీరు అనుకున్నంత ఫ్యూచర్ లేదని చెప్తుంది. అందుకని ఇన్ని రకాల కొడతలు కూడా వారు దేవుని తట్టు తిరగట్లేదు. చూసారు ఇక్కడ. 3వ విషయం చదువుదాం. అక్కడే 9వ వచనంకి వద్దాం. మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను
కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా. 2 రోజుల నుంచి యెరూషలేము చుట్టూ ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఇప్పటికే 7,000 కంటే ఎక్కువ ఎకరాల భూమి తగలబడిపోయింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసి చూడండి, వైల్డ్ ఫైర్ ఇన్ ఇజ్రాయెల్ అని క్లిక్ చేయండి. ఇంగ్లీష్లో, తెలుగులో కూడా న్యూస్లో వచ్చేసినాయి అక్కడక్కడ, కానీ ఇది క్లిక్ చేయండి. వైల్డ్ ఫైర్ ఇన్ ఇజ్రాయెల్, జెరూసలేం లేకపోతే క్లిక్ చేయండి. స్టిల్ తగలబడతా ఉంది ఈరోజు కూడా. దేవుడే అనుమతించాడు. ఇంతగా తెగులు అనుమతించి, ఇంత భయంకరంగా దేవుడు అనుమతించిన వారు దేవుని తట్టు తిరిగిన వారు రేపు జాగర్లమూడి కర్మేలులో ఎంతమంది దేవుని తట్టు తిరుగుతారో, లోకం వైపు వెళ్తారో